యమునా నదీ జలాల్లో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నమాట చివరికి ఆయనను ఇబ్బంది పెట్టేట్టుంది. హర్యానా నుంచి వచ్చే యమునా నదీ జలాల్లో చాలా ఎక్కువ అమ్మోనియా శాతం ఉంటున్నదని, దానితో నీరు విషతుల్యం అవుతున్నదని కేజ్రీవాల్ ఇప్పుడు దీనిపై రచ్చ అయిన తర్వాత అంటున్నారు. ఎన్నికల కమిషన్ నోటీసుకి ఇచ్చిన సమాధానాలు ఆయన ఆ మాటే రాశారు. ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. అమ్మోనియా కబుర్లు కట్టిపెట్టి ఎక్కడ ఎవరు ఎప్పుడు విషం కలిపారు, ఏ రకమైన విషం కలిపారు, దాని పేరేమిటి, ఎక్కడ ఎప్పుడు ఢిల్లీ జలమండలి అధికారులు నీరు శాంపుల్ తీశారు, ఏ రకమైన రిజల్ట్ వచ్చింది ఆ పరీక్షలో, ఇవన్నీ వివరంగా చెప్పమన్నది. అర్థమైందిగా ఎన్నికల కమిషన్ ఏ రకమైన మూడ్లో ఉందో. కేజ్రీవాల్ నేను ఉదయం కొందరు అనుచరులను ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషీది సహా వెంట పెట్టుకుని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ అదే జవాబు ఇచ్చారు. యమునా నదీ జలాల్లో అమ్మోనియా శాతం అంతుంటే నీరు విషం కాక మరి ఏమిటని ప్రశ్నించారు ఆయన. ఆయన ఇచ్చిన సమాధానంలో పొందుపరిచిన వివరాలు చూస్తే ఈ నదీ జలాల్లో విషం ఆరోపణను ముందే ఆలోచించి పెట్టుకున్నట్లు కనపడుతున్నది. డిసెంబర్లో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి హర్యానా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి యమున నీటిలో అమ్మోనియా కంటెంట్ ఎక్కువ ఉన్న సంగతి 1-2 సార్లు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం పంజాబ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హర్యానా సీఎంకు ఫోన్ చేశారట. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేశారట. ఈ వివరాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ కేజ్రీవాల్ ఇచ్చిన జవాబులో ఉన్నాయి, వివరంగా రాశారు. తగిన ప్రాతిపదిక సిద్ధం చేసుకుని ఈ ఆరోపణ ఎన్నికల ప్రచారం టైంలో వదలాలని కేజ్రీవాల్ నిర్ణయించుకుంటూ కనపడుతుంది. ఇదంతా చూస్తే నదీ జలాల్లో అమ్మోనియా శాతం ఎక్కువ ఉంటే అదే మాట సూటిగా చెప్పాలి, కానీ తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు విషం కలిపారని అనకూడదు కదా, జనరల్ టర్మ్స్లో మాట్లాడకూడదు కదా, స్పెసిఫిక్గా చెప్పాలి. ఇప్పుడు ఢిల్లీకి తాగడానికి పనికిరాని నీళ్లు పంపి తద్వారా రాజధానిలో ఎన్నికల సమయంలో నీటి కొరత సృష్టించడానికి హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని కుట్ర పన్నారని అంటున్నారు కేజ్రీవాల్. ఇంత స్పష్టంగా ముందే ఎందుకు చెప్పలేదు? అలా మాట్లాడుంటే కేజ్రీవాల్ మాటలు కొంత విశ్వసనీయత ఉండేది. ఈ మాటలు కేజ్రీవాల్ ఎంత డెస్పరేట్గా ఉంది సూచిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఎంత మాట పడితే అంత మాట అంటమే అనొచ్చునా? ఏం చేసైనా సరే ఎన్నికలకు వెళ్ళడం ముఖ్యమనే ధోరణి బలపడుతున్నది ఉండే కొద్దీ. యమున నీళ్లలో విషం అనే బాణాన్ని వదిలిన కేజ్రీవాల్ ఎన్నికల కమిషన్లో రాజీవ్ కుమార్ అనే పెద్ద మనిషి ఉన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. లేదా ఆ మాట తెచ్చిపెట్టే ఓట్ల కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోవచ్చు అనుకున్నారో మరి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు, ఆయన కేజ్రీవాల్ చెమడాలు అలవడానికి నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. బాగానే ఉంది, కానీ ఆయన అందరి విషయంలో ఇంతే స్ట్రిక్ట్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఉదాహరణకు బీజేపీ అగ్రనేత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విషయం గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. పోయిన సంవత్సరం ఎన్నికల ప్రచారంలో ఆయన అన్న మాటలు గుర్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ తల్లులు అక్కచెల్లెళ్ళ మంగళసూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతుందని అన్నారు ఆయన. పైగా ఆ మాట కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఉందన్నారు. ఆయనకి ఎక్కడ కనపడిందో మరి. బంగారమే కాదు, మీకు 2 గేదెలుంటే ఒక గేదె తీసుకుంటారు, భూమి తీసుకుంటారు, మీ భూమి ఇంట్లో 2 గదులుంటే ఒక గది తీసుకుంటారు, అలా లాక్కున్న వాటిని ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. ఇది నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణ. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారంటే ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అంటుంది జనానికి అర్థం కాకుండా ఉంటుందా? మరో సందర్భంలో చొరబాటుదారులకు పంచుతారన్నారు. అది కూడా తెలిసిందే జనానికి. మోదీ ఈ రెండింటినీ ముస్లింలకు పర్యాయ పదాలుగా వాడుతున్నారని దేశ ప్రజలందరికీ తెలుసు. దేశ ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో ఒక మైనారిటీ మతానికి వ్యతిరేకంగా ఇంత బాహాటంగా ఈ విధంగా మాట్లాడితే ఎన్నికల కమిషన్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ తమాషా చూస్తూ కూర్చున్నది. ఇప్పుడు కేజ్రీవాల్ మీద కత్తి ఝుళిపిస్తున్నది. తప్పులేదు. తప్పుడు ఎన్నికల ప్రచారం చేసేవారిపై కత్తి ఝుళిపించాల్సిందే. అయితే అది సెలెక్టివ్గా ఉంటేలా?